అచ్యుతాపురం సెజ్లో ఎసెన్సీ అనే ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది చనిపోయి చాలామంది శరీరాలు కాలిపోయి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ఇటువంటి దిగ్భ్రాంతి ఘటన, ఇందులో ప్రాణాలు కోల్పోయి శరీరాలు కాలిపోయిన ఆ కాలిపోయిన ప్రతి శరీరం వెనక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. కాలిపోయిన ప్రతి శరీరం వెనక హృదయాన్ని కదిలించే దీన గాథలు కూడా ఉన్నాయి. అందులో మాట్లాడుకోవాల్సింది చర్లపల్లి హారిక అనే ఒక 22 సంవత్సరాల అమ్మాయి, కెమికల్ ఇంజనీర్. ఒకవేళ రాయికి వెనక కాసింత ప్రాణం ఉంటే రాయితో కూడా కన్నీళ్లు పెట్టించే అంత కన్నీటి గాథ పాపం. చర్లపల్లి హారిక కాకినాడ సౌజన్య నగర్, ఆ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి. వీళ్ళ నాన్న ఈశ్వరరావు అని, వీళ్ళ నాన్నగారు తాపీ మేస్త్రి చేసుకునే వాళ్ళట. వీళ్ళ నాన్న చేసేవాళ్ళు. పాపం ఆ అమ్మాయి చదువు కన్నా బాగా చదువుతుందంట చిన్నప్పటి నుంచి. సో చదువు పూర్తి అయ్యేంతవరకైనా మనం అండగా ఉంటే చాలు, అమ్మాయి చేతికి వస్తే మన కుటుంబం బాగుపడుతుందని చెప్పి అనుకున్నారు. కానీ 5 సంవత్సరాల కిందటే వాళ్ళ నాన్న చనిపోయారట. అండగా ఉంటాడు అనుకున్న వాళ్ళన్న ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మతో కలిసి ఉండి పాపం ఎట్లా చదువుకుంటూ ఇడుపులపాయలో ఉన్నటువంటి IIITలో ఇంజనీరింగ్ చేసి అయిపోగానే అక్కడే ఎసెన్షియా కంపెనీలో కెమికల్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. సరే, కొడుకైనా కూతురైనా ఇంటికి పెద్ద దిక్కుగా కష్టపడి చదివి మనల్ని ఇక ఏమంటారు, మన కుటుంబం సెటిల్ అయ్యే టైం వచ్చిందిలే అని సంతోషపడింటారు పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ. కానీ చూడండి, ఆ అమ్మాయి కాలిపోయింది. ఇంకో దారుణం ఏంటంటే, ఆదివారం ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ రాసేకి కాకినాడకి వచ్చి, అలాగే సోమవారం రాఖీ ఉంది కదా, మంగళవారం సెలవు తీసుకున్నారట. వాళ్ళ అన్న వాళ్ళకి ఎవరో ఉంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, రాఖీ గట్టి ఇక మంగళవారం ఉండి బుధవారం కూడా మరో రోజు కుటుంబంతో సంతోషంగా గడుపుదాం అనుకున్నారు. బుధవారం కూడా, అంటే ఈ ప్రమాదం జరిగిన రోజు లీవ్ కూడా అడిగారట. మేనేజ్మెంట్ లేదు, ఖచ్చితంగా రావాల్సిందే, లీవ్ మంజూరు చేయట్లేదు అని చెప్పి అడిగితే బుధవారం ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే బయలుదేరి ఆ కంపెనీలకు వెళ్ళి ఆ రోజు తన విధుల్లో చేరారు. అంటే ఆ రోజు డ్యూటీలో బుధవారం, ఆ రోజు లీవ్ ఉంటుంది, ఇంటి దగ్గర ఉందాం అనుకొని చివరి నిమిషం లేదు, మేనేజ్మెంట్ లీవ్ ఇవ్వకపోతే తెల్లవారుజామునే బయలుదేరి అంతే. చేరిన 1-2 గంటలు తిరగకముందే ఈ ప్రమాదంలో కాలిపోయింది పాపం. చాలా దారుణమైన కన్నీటి గాథ. కష్టపడి చదివి తండ్రి లేని అన్న లేని కుటుంబాన్ని ఆదుకుంటుంది అని అంటే అగ్నికి ఆకుతైపోయిన పరిస్థితి.